ఎందుకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఏమన్నా ప్రాబ్లం వస్తే, ఏమైనా సమస్య వస్తే బీసీ బిడ్డల గురించి నువ్వు మంచిగా గొప్పగా చెప్పుకుంటావు. మరి ఎందుకు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 50 బీసీకి 42% రిజర్వేషన్ అంటుంది. అసలు బీసీలో రిజర్వేషన్ వస్తేనే సర్పంచ్ ఎలక్షన్లకు, ఎంపీటీసీ ఎలక్షన్లకు, జెడ్పీటీసీ ఎలక్షన్లకు, కార్పొరేట్ ఎలక్షన్లకు పోతానండి. మరి 50 అది 3 రోజుల ముచ్చట. మొన్న రిలీజ్ చేసిన 121 స్థానాల మున్సిపల్ స్థానాలకు కూడా 65 స్థానాలు మాత్రమే జనరల్ కి ఇచ్చావు. మిగతా 65 స్థానాలు నీ రెడ్డిలకు, నీ వాళ్ళకే ఇచ్చావు. ఎందుకు? బీసీలకు నువ్వేమి ఇచ్చావు? బీసీలకు నువ్వేం చేశావు? బీసీలకు చేసిన ప్రయోజనం ఏంటి? ఒక 10 ప్రయోజనాలు చెప్పు, ఒక 5 చెప్పుకోండి. 10 అర్థం ఒక 5 చెప్పు. క్యాబినెట్ మినిస్టర్లలో బీసీలుగా ఎంతమంది మినిస్టర్లు ప్రమాణం చేశారు, ప్రమాణ స్వీకారం చేశారు? ఒక విషయం చెప్పు. ఒక్క బీసీని చూపియు కనీసం. పొన్నం ప్రభాకర్ తప్ప ఇంకెవరన్నా చూపియు. ఒక మహేష్ కుమార్ గౌడ్ చేసినావు. మహేష్ కుమార్ గౌడ్కైనా కూడా బీసీకి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన, ఇట్లాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తాననే ఆలోచనతోని నువ్వు మహేష్ కుమార్ గారిని తప్పించి పిసిసి ప్రెసిడెంట్ చేసినావు. ఇంతకన్నా నీచమైన రాజకీయం ఎక్కడైనా ఉంటుందా రేవంత్ రెడ్డి? అందరూ ప్రభుత్వ విప్పుల కాడికి సుదర్శన్ రెడ్డి ఎవడు అంతేందుకబ్బా 121 నియోజకవర్గాలకు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు అన్నిటికి కూడా 121 స్థానాల మున్సిపల్ స్థానాలు ఎవరైతే ఉంటారో అన్నిటికి కూడా కొత్తగా ఇన్ఛార్జ్ని క్రియేట్ చేశారు. 14 మంది మినిస్టర్లు ఎత్తివి. ఆడు మీరు రెడ్డి నియోజకవర్గం అనే కదా నువ్వు, రెడ్డి నియోజకవర్గం అనే కదా నువ్వు సుదర్శన్ రెడ్డిని చీఫ్ విప్ గా ఒక కంప్లీట్ ప్లేస్ కే నువ్వు ఇన్ఛార్జ్ చేసినావు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇన్ఛార్జ్ చేసినావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఇన్ఛార్జ్ చేసినావు, కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇన్ఛార్జ్ చేసినావు, శ్రీధర్ బాబుని ఇన్ఛార్జ్ చేసినావు. వీళ్ళందరూ ఇన్ఛార్జ్ గా పనిచేస్తారా? రెడ్డి యారా ఇదంతా రెడ్డి యారా? ఇంత అన్యాయం ఉంటుందా బీసీలకి? ఇన్ఛార్జ్లకు కూడా బీసీలను పెట్టకపోతే నువ్వు ఎందుకు గెలవలేవా బీసీలను పెట్టుకొని? నువ్వు మొగోని కాదా? డ్రైవర్లు వేసుకున్నట్టు అంటావు. నువ్వు డ్రైవర్లు అమ్ముకున్నట్టు, నువ్వు డ్రైవర్లు అమ్ముకొని వచ్చి అధికారంలోకి వచ్చినావు. ఎందుకు ఈ బతుకు? అసలు బీసీలో ఓటుతోనే కదా